మళ్ళీ చదువుదాం ఒకసారి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలుగును. వెలుగు కలుగును గాక. ఎవరికి చెప్తున్నాడు? చెప్పాలి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. భూమి కలుగును గాక. ఎవరు చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అగాధ జనములు వేరుపరును గాక. ఎవరు చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఆయన చెప్పేంత వరకు పరిశుద్ధాత్ముడు అక్కడ ఏం చేస్తున్నాడు? అగాధ జలముల పైన చెప్పండి సంచరిస్తున్నాడు. అంటే ఆయన ఈయనకి చెప్తున్నాడు, ఈయన సృష్టిని నిర్మాణిస్తున్నాడు. మరి యేసుప్రభు వారు లేరండి అంటే ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇదే చదవండి, మీకు అర్థమైపోద్ది. 33వ అధ్యాయం 6వ వచనం. 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహం కలిగెను. ఇప్పుడు బాగా వినండి, ఇక్కడ త్రిత్వం ఉందో చూడండి. యెహోవా చెప్పండి, వాక్కు చెప్పండి, ఊపిరి. అంటే క్రియేషన్లో ఎవరున్నారు చెప్పండి? ముగ్గురు ఉన్నారు. అందుకే ముగ్గురు సృష్టికర్తలు అంటారు. బైబిల్ అర్థం లేనోడు పెద్దోడు, చిన్నోడు, అన్నయ్య, చిన్న అన్నయ్య అన్నారు. నా మాట అర్థమవుతుందో లేదో? వాళ్ళని అన్నయ్యలు అనకూడదు అయ్యా, వాళ్ళని అన్నయ్యలు అనకూడదు. వాళ్ళు సృష్టికర్తకి అన్నయ్య పెదనాన్న అని పేరెట్టుకో. తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అది కూడా పోషించే పాత్రను బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న పేర్లు మనకంటే కుమారుడు, తండ్రి అనే పేర్లు మనకు కనబడుతున్నాయి. కానీ నిజానికి మనకు అర్థం అవడానికి వాడిన భాషే తప్ప ఆ ఉనికిని పోల్చడానికి సృష్టిలో ఏ ఉదాహరణ లేదు. ఇప్పుడు నన్ను పోల్చడానికి ఎవరొకరితో పోల్చవచ్చు, నిన్ను పోల్చడానికి ఎవరొకరితో పోల్చొచ్చు. దేవుడిని ఎవరితో పోలుస్తాం? అసలు ఆయన ఏమన్నాడు? నన్ను దేనితో పోల్చొద్దు అన్నాడు. మనకు చూపించడానికి ఉదాహరణ ఏది సృష్టిలో? అలాంటి ఉదాహరణ ఉందా? కొంతమంది చెప్తున్నారు, క్యాండిల్ వెలిగించాం కదండి, అగ్గి దేవుడు, వెలిగే అగ్నేమో యెహోవా దేవుడట, వెలుగేమో పరిశుద్ధాత్ముడట, ఈటేమో చెప్పండి బాగుందా పోలిక? కొబ్బరికాయ. ఈ ఎగ్జాంపుల్ పనికిరావండి, మళ్ళీ చెప్తున్నాను, ఇవి పోలికలు కాదు. పరిశుద్ధాత్ముడు సృష్టిలో ఉన్నాడు, కుమారుడు సృష్టిలో ఉన్నాడు. చెప్పండి, తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపిస్తూ సృష్టిలో ఉన్నాడు. అంటే వీళ్ళ ముగ్గురు కలిసి తయారు చేస్తే ఎంత అందం వచ్చింది ఆ సృష్టి కంటే. అవును. అందుకే ఎన్నిసార్లు సునీత విలియమ్స్ వెళ్ళినా, ఎన్నిసార్లు నాసా స్పేస్ ఏజెన్సీ నుంచి ర్యాకెట్స్ అపోలో 11, 12, 14, 22, 25 పంపించినా, ఎన్ని పంపించినా మనకు అర్థం కాని సీక్రెట్స్ యూనివర్స్లో ఉన్నాయి. మనకు అర్థం అవుతుంది. ఇంకా బాగా అర్థం కావాలంటే 104వ కీర్తన చూడండి. 104వ కీర్తన 30వ వచనం చూడండి. 104వ కీర్తన 30వ వచనం. నీ ఊపిరి విడవగా అవి సృజింపండి. ఏవి? ఈ యూనివర్స్లో కనబడుతున్నవి, ఈ సృష్టిలో కనబడుతున్నది నీ ఊపిరి విడవగా. అంటే ఆయన ఊపిరి అనగానే మరలా చెప్తున్నాను, ఎవరు ఆయన ఊపిరి? పరిశుద్ధ. దీన్ని కావ్య వ్యక్తీకరణ అంటారు, అంటే కవి వ్యక్తీకరణ అంటారు. అందుకే ఆ పదాలు వాడారు తప్ప ఇక్కడ దేవుడు అనగానే ఆ పాయింట్లో లేదా పర్టికులర్గా ఆ పదానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడే. విన్న వివరణ బట్టి కొంచెం వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు ఎప్పటి వరకు వినిన దాన్ని బట్టి ఏం చేస్తాడండి? పాయింట్స్గా చెప్పండి. ఆకారం లేని సృష్టికి ఆకారం ఇచ్చాడు, నిరాకారమైన సృష్టికి చెప్పండి నివాసయోగ్యంగా మార్చాడు, చీకటికి వెలుగునిచ్చాడు, జీవం లేని సృష్టిలో చెప్పండి జీవాన్ని తీసుకొచ్చాడు. ఇది పరిశుద్ధాత్ముడి క్రియ. బాగా వినాలి, మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ నిరాకారమైన దానికి ఆకారం ఇచ్చాడు చెప్పండి, చీకటికి వెలుగుకి మార్గం ఏర్పరిచాడు, జీవం లేని సృష్టిలో జీవాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడని ఎవరైనా మొండుగా అడిగితే ఇప్పుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో అంధకారము, చీకటి, ఒక ఆకారము, ఒక పద్ధతి, నిర్జీవమైపోయిన మన జీవితాన్ని చెప్పండి నూతన సృష్టిగా మారుస్తాడు. అది పరిశుద్ధాత్ముడు అంటే ఒకప్పుడు ఈ మనిషి వేరు, ఇప్పుడు ఈ మనిషి వేరు. ఎలాగంటే
అందులో నూతన క్రియ జరిగింది. ఆ మనిషిలో నూతన క్రియ జరిగిందంటే అంధకారమందు ఎలుగు కలిగినగా కని పలికిన దేవుడే, అంధకారమందు తన ఆత్మ చేత వెలుగును పుట్టించిన దేవుడే, జీవం లేని దగ్గర జీవం తన ఆత్మ చేత జీవాన్ని పుట్టించిన దేవుడే, నిరాకారమైన దాన్ని నివాసయోగ్యంగా తన ఆత్మ చేత మార్చి మనుషుల్ని పనికొచ్చే మనుషులుగా ఎవరి ద్వారా మారుస్తాడు చెప్పండి? పరిశుద్ధాత్ముడి ద్వారా మారుస్తాడు. అందుకే మనం మళ్ళీ ఎవరిలో పుట్టాలి చెప్పండి? పరిశుద్ధాత్ములో పుట్టాలి. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. ఒకప్పుడు మనిషి వేరు, ఇప్పుడు మనిషి వేరు. ఇంత చేంజ్ ఎలా వచ్చిందండి ఇతనికంటే? ఆయనలో ఆత్మక్రియ జరుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మలో జన్మించిన వారిని బైబిల్ ఏమని తెలుసా? వీరు నూతన సృష్టి. అంటే ఆ సృష్టిని చేసిన ఆత్మదేవుడు నిన్ను కూడా నూతన సృష్టిగా మార్చేస్తాడు. నూతన సృష్టి అంటే నవీన స్వభావం, నూతనమైన వ్యక్తిగా మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటే ఇంత చక్కగా మనకు కనబడుతుంటే, ఈరోజు పరిశుద్ధాత్ముడు అనగానే ఒక ఫోర్స్ లాగా, పరిశుద్ధాత్ముడు అనగానే ఏదో ఒక అమ్మే వస్తువులాగా ఎందుకు చూపిస్తున్నారు? వీళ్ళకి పరిశుద్ధాత్ముడి మీద బైబిల్లో సరి అయిన అవగాహన లేదు. అందుకే బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు చెప్పండి, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్లో పరిశుద్ధాత్ముడు క్రియ జరిగిస్తున్నాడు, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు వీళ్ళు చెప్తున్నారు అల్లరల్లరి చేపిస్తున్నారు. అల్లరంటే వాళ్ళకి బాధ అయిపోతుంది. అల్లరి ఎవరు చేపిస్తారు చెప్పిన? పరిశుద్ధాత్ముడు చేయించడు, సాతానుగాడు చేయిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఎక్కడికక్కడే ఒక క్రమాన్ని పెడతాడు. ఏం చేస్తాడు? ఒక క్రమం. నీటి అద్దడలు ఉన్న సృష్టికి ఏమిచ్చాడు? ఒక క్రమం ఇచ్చాడు. జీవం లేని దగ్గర ఏమిచ్చాడు? జీవం ఇచ్చాడు. అంటే ఆయన ఒక క్రమం, ఒక న్యూ క్రియేషన్ స్టార్ట్ చేస్తాడు. మీరేం చేస్తున్నారు? అసలు వీళ్ళు మనుషులేనా అన్నట్టు తయారు చేస్తున్నారు. ఈ పని చేసేది ఆత్మదేవుడు కాదండి. ఎవరు చెప్పండి? ఇలాంటి అల్లరి పనులు చేసేది దురాత్మ. ఎక్కడుంది? లాస్ట్ వీక్ చూసి ఒకసారి టచ్ చేయండి. ఎఫ్సీ పత్రిక త్వరగా ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 30 వచనం చూడండి. దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి పుట్టించేవాడు ఎవడండి? 27వ వచనం చూడండి. అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి చోటిస్తే వాడు ఏం పుట్టిస్తాడు? అల్లరి పుట్టిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడు, నూతన వ్యక్తులుగా తయారు చేస్తాడు. వారిని మంచి భావాలతో వాళ్ళ మనస్సాక్షిని పూర్తిగా మారుస్తాడు. పరిశుద్ధాత్ముడు చీకటిని వెలుగుగా మారుస్తాడు, జీవాన్ని ఇస్తాడు, జీవింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. దురాత్మ చెప్పండి కింద పలేసి దొల్లిస్తాడు. చాలామంది అనుకుంటున్నారు మరి పరిశుద్ధాత్మ పడితే దొల్లినట్టు బైబిల్లో ఉందంటే, నాకు తెలిసినంత వరకు, చదివినంత వరకు ఎక్కడ దొల్లినట్టు లేదు. అపోస్తులు కానీ 2వ అధ్యాయం చూపిస్తారు, అక్కడ కూడా లేదు. సరిగా చదివితే అక్కడ కూడా లేదు. అది చూపిస్తారు. మరి వాళ్ళు తాగినట్టు ఉన్నారని పబ్లిక్ అనుకుంటున్నారుగా అంటే, ఇంకా వాళ్ళు అలానే వేసుకుంటే నువ్వు కూడా అలా అనేసుకుంటావా? నేను అడుగుతున్నా. వాళ్ళు అలా అనుకున్నారు అర్థం కాని వాళ్ళు, నువ్వు కూడా అలా అనేసుకుంటావా? ఎలా తయారవుతుంది తెలుసండి? రాను సంఘం రోజుకు ఒక వింతైన గొడవ తెచ్చి పెడుతున్నారండి. సార్వత్రిక సంఘానికి రోజుకు ఒక వింతైన గొడవ. ఆడేదో అంటాడు, ఈడేదో అంటాడు. దరిద్రం ఏంటి చెప్పిన? యూట్యూబ్ వచ్చాక సంఘాలు పాడైపోయాయండి. అదే ఆవిడ పోతే ఆడ దగ్గర ఏడిసేది గొడవ లేకుండా. మనం ఎలా ఉంటున్నామంటే మన దురసేవులు, దురద కళ్ళు మనకి అన్నీ చూస్తాం. మనం చూసిన వాళ్ళు కుదురుకుంటామా? రైట్ అని వెత్తుంది నాకు అన్నాడట. అది కూడా సేవే అన్నాడట. మారో నీకు తిరగలేదు, నీకు బైబిల్. అందుకే యూట్యూబ్ వచ్చాక సంఘాలు పాడైపోయాయి, మొత్తం పాడైపోయాయి. అన్నట్లో సేవ పెడుతున్నారు, అన్నట్లో కళ్ళు పెడుతున్నారు. అందుకే ఏది పూర్తిగా నీకు స్టాండింగ్ సరిగ్గా లేనివాడు ప్రతీది వింటే, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. గుర్తుపెట్టుకో, ఈ జ్ఞానం ఉండాలి నీకు. పరిశుద్ధాత్ముడు అంటే నీకేంటో పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు అప్పుడు విను. ఎవడు రైట్ చెప్తున్నాడో ఎవడో రాంగ్ చెప్తున్నాడో నువ్వే తేల్చేస్తావు. నీకు పూర్తిగా పరిశుద్ధాత్ముడు అవగాహన లేనప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముడికి వచ్చిన సబ్జెక్టులు బయట వింటే నీకు అది రైట్ అనిపిస్తుంది, నాకు కూడా వచ్చినట్టు అనిపిస్తుంది అంటావు. దాని బాధితులు, ఆ రొంపులో పడిన బాధితులు, అంటే ఈ పరిస్థితులకు పడిన బాధితులను అడగండి. ఏమి లేదన్నా అలా అనిపించేది, అంతే, ఏమీ లేదు అని చెప్తున్నారు ఇప్పుడు. అందుకే
అల్లర పుట్టించేవాడు ఎవరు చెప్పండి? దురాత్మ. సమాధానపరిచి నూతన వ్యక్తిగా మార్చేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. బైబిల్లో సువార్తలు చదువుతున్నప్పుడు కూడా దయ్యాలు పట్టినాడు ఎక్కడ దొల్లారట? శ్మశానాల్లో దొల్లారట. దయ్యాలు పట్టిన వాళ్ళు ఏం చేశారు? చంకెలు చంపుకున్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళు గాయపరుచుకున్నారు దేహాన్ని. ఈ పనులన్నీ ఎవరు చేపిస్తాడు చెప్పండి? నేను అడుగుతున్నాను, ఇప్పుడు ఎగిరెగిరి మీ డ్రెస్సెస్ కూడా కింద పడిపోతున్నాయంటే ఇది పరిశుద్ధాత్ముడి పనా? డౌట్ వస్తుంది. ఇది పరిశుద్ధాత్ముడి పనా? గాయాలు చేసుకుని ఎక్కడ పడుతున్నారు ఏమీ లేకుండా గాయాలు చేసుకుంటున్నారంటే ఇది పరిశుద్ధాత్ముడి పనా? కనీసం సిగ్గు అన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా ఎరుగుతుంది, ఇది పరిశుద్ధాత్ముడి పనా? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తుందో తెలుసు బైబిల్? అందముగా చేస్తారంటే ఆయన ఎక్కడుంటే అక్కడ బ్యూటీ ఉంటుంది, అల్లరి ఉండదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన బ్యూటీ, ఒక కొత్త అందం, ఒక కొత్త సృష్టి ప్రారంభమవుద్ది. అది మనిషిలో ప్రారంభమవుద్ది. ఎంత చక్కగా అయిపోయాడండి. ఎలా ఉండేవాడు ఎలా మారాడండి. ఎంత మార్పాడికి ఎలా వచ్చిందంటే అది ఆత్మ జరిగించు క్రియ. ఇది పరిశుద్ధాత్ముడు అంటే. మనకు అర్థమైన పరిశుద్ధాత్ముడు బయట ఒకలా చూపిస్తున్నారు, మనకు అర్థమైన పరిశుద్ధాత్ముడు బైబిల్లో ఒకలా ఉన్నాడు. ఇంకా ఏమన్నాడు పరిశుద్ధాత్ముడు? ఇంకా ఏమన్నాడు ఒకసారి చూడండి. ఆది కాండము జాగ్రత్తగా వినండి. ఆది కాండం 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయం 3వ వచనం. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారి అక్రమ విషయములో. జాగ్రత్తగా వినండి. రెండవ స్టేజ్కి మనం వెళుతున్నాం. మనకు అర్థం కావాల్సిన వచనం ఇక్కడ ఉంది చూడండి. నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అంటే చెబుతుంటాడు అన్నమాట. ఆయన వరే వద్దురా, తప్పురా, అలా వెళ్ళకూడదురా, నువ్వు దేవుని కుమారుడురా, బాప్టిజం తీసుకున్నావురా, రొట్టెలు చేతులు ముచ్చుతున్నావురా, తప్పురా అని మనతో ఏం చేస్తాడు చెప్పండి? వాదిస్తాడు, ఆర్గ్యూ చేస్తాడు. వద్దు, ఇదిగో ఇది తప్పు అని నాకు స్పష్టంగా చెప్తాడు. నీతిని గుచ్చి, పాపమును గుచ్చి, తీర్పును గుచ్చి ఒప్పింపజేస్తాడు. జాగ్రత్త, ఇది పాపం, ఇది జాగ్రత్త, తీర్పు ఉంది, జాగ్రత్త, ఇది నీతి కాదు. నాలో ఉండి ఏం చేస్తాడు చెప్పండి? వాదిస్తాడంటే నాతో డిఫెన్స్ ఇస్తాడు. డిఫెన్స్ ఇవ్వనివాడు ఎవరో చెప్పనా? ఫోర్స్గా పనిచేస్తే ఎవడో చెప్పనా? అసలు వాదించకుండా మనిషిని బలవంతంగా లాగేసేది ఎవడో చెప్పనా? ఈవిల్ స్పిరిట్లు చేస్తాయి. దయ్యాలు శరీరాన్ని బలవంతంగా లాగేస్తాయంటే శ్మశానానికి ఈడ్చుకుపోయిన సువార్తల్లో. దయ్యాలు బలవంతంగా అంటే వాదించవా అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే చెబుతాడు, ఇక ఆగిపోతాడు. దురాత్మ ఏం చేస్తుందంటే చెప్పదు, రారా చిట్టుకన్నా అని లాక్కిపోతుంది. మీరు కావాలంటే చూడండి, పందుల్లోకి దూరి పందుల్ని ఏం చేసేయండి? సువార్త చదివిన పందుల్లోకి దూరి పందుల్ని దూకించేసి అంటే అది ఫోర్స్గా పనిచేస్తుంది. అందుకే సూసైడ్ దగ్గర జాగ్రత్త అంటే ఎందుకు? ఆడొచ్చాడో లూజుగున్న ఉరుతాడు కూడా బిగించేస్తాడు. నేను మేడవారికి వెళ్ళి దూకేస్తాడు, దూకే అంటాడు. దూకించేస్తాడంటే ఫోర్స్గా పనిచేస్తుంది ఎవరు చెప్పండి? దురాత్మలు పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్ముడు మన ఫ్రీడమ్, మన స్వేచ్ఛను హరించడు. ఆయన ఒప్పిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. తప్పు కదరా అని ఒప్పిస్తాడు. అంతేగాని రేయ్ అని అండ ఆయన. ఇప్పుడు ఇక్కడ గ్లాస్ పెట్టుకుని నేను మందు అవుతున్నాను అనుకోండి, గ్లాస్ పెట్టుకుని మందు అవుతున్నాను అనుకోండి, ఆత్మదేవుడు లోపల తప్పురా, నువ్వు మందు తాగకూడదని చెప్తాడు. అంతేగాని ఆత్మదేవుడు ఫోర్స్గా ఇలా గ్లాస్ పట్టుకుని వెళ్ళిపోడు. నేను ఇలా గ్లాస్ ఏది అలా వెళ్ళిపోతుంది ఏంటి అనుకోండి, గుర్తుపెట్టు. బలవంతం చేయడు, లాక్కెళ్ళడు. ఇలాంటి లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళే పనులన్నీ ఎవడవి చెప్పండి? దురాత్మ చేస్తాడు. వాడు మనుషులను పట్టి బిడిస్తాడు, గెజాయిస్తాడు, తన శరీరాన్ని తననే గాయం చేసుకునేలా చేస్తాడు. వాడు రకరకాల ప్రవర్తించి మనిషిని పిచ్చోడిని చేస్తాడు. చాలామంది అడుగుతున్నారు కదండి, ఈ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి. వీళ్ళందరూ అడుగుతున్నారు, మీ దేవుడు మార్చేచ్చుగా అంటే ఆయన వాదిస్తాడు, బలవంతంగా ఎవరిని మార్చడు. 5 రొట్లు 2 చేపలు చేస్తున్నాడు మీ దేవుడు, అందరిని ఒకేసారి మార్చేసి అంటే ఆయన బలవంతంగా ఎవరిని మార్చడు, చెబుతాడంతే. అరే ఇది తప్పు అని ఆయన క్రియ. ఒక ప్రసంగం వింటున్నప్పుడు నిన్ను పొడుస్తాడు, ఒక ప్రసంగం వింటున్నప్పుడు ఇది తప్పు అని చెప్తాడు, ఒక ప్రసంగం విన్నప్పుడు ఇది మారు మనసు జీవితం అని చెప్తాడు. ఇది నీకు అర్థమయ్యేలా చెప్తాడు తప్ప బలవంతంగా తీసుకెళ్ళి బాప్టిజంలో పడేడు, బలవంతంగా తీసుకెళ్ళి రెప్పపాటున నిన్ను చెప్పండి మార్చాడు. ఆయన బలవంతంగా చేయడు, ఆయన వాదించి ఒప్పింపజేస్తాడు. ఒప్పిస్తాడంటే దాని అర్థం ఏంటండి?
ఒప్పిస్తున్నాడంటే నిన్ను బతిమాలాడతాడో, అర్థమయ్యేలా చెబుతాడు, ఏదో అలా ఒప్పిస్తాడు. ఒప్పించినాడు ఏం చేస్తాడు చెప్పండి? 4 తంతాడు. మన దేవుడు తండడు. ఏం చేస్తాడు చెప్పండి? ఒప్పిస్తాడు. తన్ని మార్చాలంటే నిమిషంలో మార్చేస్తాడండి. ఈ లోకాన్ని దేవుడు మార్చలేడు. నిమిషంలో ఈ లోకాన్ని మార్చగలడు. కానీ నిమిషంలో అలా లోకాన్ని మార్చేస్తే స్వేచ్ఛ అనేది ఏమైనట్టు చెప్పండి? పోయినట్టే. స్వేచ్ఛ లేనప్పుడు మనం ఏమైనట్టు చెప్పండి? మర మనుషులతో సమానం. అందుకే దేవుడు ఎవరి స్వేచ్ఛను తీయడు, ఎవరి యొక్క జీవితాన్ని భంగపరచడు. ఆయన ఒప్పింపజేస్తాడు. నీతిని గూర్చి పాపమును గూర్చి ఒప్పుకో, ఇది లైఫ్ అంటే అని చెబుతాడు. ఆ క్రియలో నువ్వు ఒప్పుకుంటే నూతన క్రియగా నువ్వు మారిపోతావు. పరిశుద్ధాత్ముడు వాదించి ఒప్పిస్తాడు తప్ప అంతకు మించి చెప్పండి బలవంతంగా ఎవరిని మార్చడు. మనం లాస్ట్ వీక్ చూసాం, నికోదేముతో ఏం జరిగిందండి? వాదించి ఒప్పించారు. కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఆ క్రియ వెనకెవరు జరిగిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే చీకటిని వెలుగుగా మారుస్తాడు, జీవం లేని దగ్గర జీవిస్తాడు, నిరాకారాన్ని నివాసయోగ్యంగా మారుస్తాడు. మరొకటి, తప్పు చేస్తున్నప్పుడు లోపలుండి మనతో వాదించి తప్పును ఒప్పింపజేస్తాడు. తప్పు జోలికి పోకుండా మనల్ని కాపాడుతాడు.